అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. చెట్టు బలంగా, దృఢంగా, ఏపుగా, చక్కగా పెరిగిందనుకోండి, ఆ చెట్టుని కొట్టేసి దాన్ని ఉపయోగించుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే ఆడదై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టమని చెప్తారు పెద్దోళ్ళు. నిజమేనండి. భర్త లేని ఆడవాళ్ళు నిజంగా అలాగే అనుకుంటారు. నేను ఒక వీడియో చేశానండి, మా పెళ్లి రోజు గురించి వీడియో చేశా. చాలామంది అండి, నా బిడ్డల్లాంటి వాళ్ళు, ఎంతోమంది ఆడవాళ్ళు, భర్తలు లేని వాళ్ళు, భర్తల్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. వాళ్ళు కన్నీళ్లతోనే పెట్టుంటారండి, ఎంతో బాధపడతానే పెట్టుంటారు. నాకు ఆ మెసేజ్లు చదివి నాకు కూడా రిప్లై ఇవ్వాలంటే కన్నీళ్లతోనే నేను ఇచ్చాను. ఎందుకంటే ఆ బాధ అనేది నాకు తెలుసు. మా ఆయన చనిపోయినప్పుడండి, కొత్తలో మధ్యాహ్నం వండిన కూరలు ఆయన తినడం, సాయంత్రం మళ్ళీ వేరే కూర చేయాలి, చపాతీ చేయాలి. 7 గంటలకల్లా తినేస్తాడు. ఇక ఆయన, అమ్మో 7 అయిపోతుంది, గబగబా చెయ్యాలి, ఏం కూర చేయాలా అని చెప్పేసి గబగబా ఫ్రిడ్జ్ తీసి చూసేదాన్ని ఏం చేయాలా, ప్రిపేర్ చేయాలని. అప్పుడు అనిపించేది, ఆయన లేడు కదా, నేను ఆయన కోసం తయారు చేయాలని అనిపిస్తుందని చెప్పి అట్నే కూలిపోయి ఏడ్చేదాన్ని. అట్లా చాలాసార్లు జరిగినాయండి. మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే ఇద్దరం చెరొక కప్పు కాఫీ తాగుతాం. నాకు తెలియకుండానే ఆయనకు కూడా కప్పులో పోసి కాఫీ తీసుకొని వెళ్ళేదాన్ని. ఆడకపోయేసి అట్టనే పడి ఏడ్చేదాన్ని. చాలా రోజులు అలా జరిగిందండి. నాకే ఇట్టా ఉంటే కుర్ర పిల్లలు, పాపం చిన్న వయసు, 30+ వాళ్ళకి ఇంకెట్టుంటుందండి. ఎంత గుండెలు పగిలేటట్టు ఏడుస్తారు. ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకాలని ఏడుస్తారు. అప్పుడు దాకా ఇంట్లో గుట్టుగా కాపురం చేసుకునే ఆడవాళ్ళు ఎలా బ్రతకాలి, గుండెలు పగిలిపోతాయండి అవన్నీ తలుచుకుంటే. కానీ చాలా ధైర్యంగా ఉండాలమ్మా. ఏదైనా సరే మీరు వేసిన ప్రతి రాయికి పోకూడదు తప్పు. తల్లిదండ్రుల సమక్షంలో, అన్నదమ్ముల సంరక్షణలో మీరు జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే మా అమ్మ ఇలాంటిదా అని చెప్పేసి పిల్లలే అంటారు పెద్దయితే. మా అమ్మ ఇలాంటి పనులు చేసింది, మా అమ్మ ఇట్లా చేసింది అనేసి వాళ్ళకి మీ మీద చులకన భావన వచ్చిద్ది. మీరు కానీ ఎంతో మీ జీవితాన్ని, మీ వయసుని, మీ యవ్వనాన్ని మీరు త్యాగం చేసి బిడ్డల కోసం బతికారనుకో, నా తల్లి నా కోసం ఇన్ని చేసిందని ప్రతి ఆడపిల్లకైనా మగపిల్లడికైనా ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజున మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు. ఎవరో ఒకళ్ళని నమ్ముతారు. నమ్మిన 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండరు. తర్వాత వాళ్ళు వదిలేస్తారు. ఇంతకన్నా ఇంకా బాధపడాల్సి వచ్చింది. పిల్లల ముందు చులకనైపోతారు. తల్లిదండ్రుల ముందు, బంధువుల ముందు, అందరి ముందు చులకనైపోతారు. ఇలాంటివన్నీ వద్దమ్మా. ఈ రోజుల్లో ప్రతిదీ, బతకలేని వాళ్ళు ఎవ్వరు లేరు. మీరు వయసులో ఉన్నారు, ఏదో ఒకటి ఎక్కడ ఒక షాపులో బతకొచ్చు. ఈరోజు గవర్నమెంట్ పిల్లలకి చదువులకు కూడా డబ్బులు ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. భర్త లేని వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇస్తున్నారు. అవన్నీ రాయించుకోండి. లేదంటే ఏదో ఒక వ్యాపారం, ఏది పెట్టుకున్నా తప్పు లేదు. పిల్లల్ని పోషించుకునేదానికి ఎలాంటి వ్యాపారం పెట్టుకొని ఎలా బతికినా తప్పు లేదు. అంటే వ్యాపారం కానీ, ఏదన్నా చిన్న ఉద్యోగం కానీ, పిల్లల కోసం మీరన్నీ త్యాగం చేసుకొని, మీరు వాళ్ళ దృష్టిలో చులకన కాకుండా మిమ్మల్ని ఒక దేవతగా కొలిచేటట్టుగా మీరు ఉండాలి. అదే నా కోరికమ్మ. అంతేగాని ఎవడో ఒకటి రాయేస్తాడు. ఒకడే కాదు, భర్త లేని ఆడదంటే చులకనే. అది అందమైన ఆడపిల్లలు మీరందరూ. ఎవడైనా రాళ్ళేస్తారు, ఆ రాళ్ళ దెబ్బలకి తట్టుకొని
మీ జీవితాన్ని త్యాగం చేసుకొని మీ బిడ్డల కోసం మీకోసం బ్రతకండి. తల్లిదండ్రులకి మంచి పేరు తీసురండి. ఇలాంటివన్నీ తాత్కాలికం. 5 ఏళ్ళు 4 ఏళ్ళు అంతే. తర్వాత వదిలేస్తారు. అప్పుడు ఇంకా బాధపడాల్సి వచ్చింది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అమ్మ. మీరే నాకు చాలామంది చాలా మెసేజ్లు పెట్టారు. కరోనాలో చనిపోయి సెకండ్ వేవ్లో చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలామంది పెట్టారు. మీరందరూ ధైర్యంగా ఉండాలి. మీ బిడ్డలకి మిమ్మల్ని మీ బిడ్డలు దేవుడు చల్లంగా చూడాలి. ఖచ్చితంగా చూస్తాడు. మనం న్యాయబద్ధంగా న్యాయంగా ఉంటే దేవుడు మీకు ఎప్పుడు సహాయం చేస్తాడు. దేవుడే కాదు, తల్లిదండ్రులు కూడా మీకు అండగా ఉంటారు. మీ బిడ్డలు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ బిడ్డలు సమాజంలో గొప్పగా బతుకుతారు. ఆ రోజు కోసం ఎదురు చూడండి అమ్మా. నేను కూడా ఒంటరిగానే ఉంటా. నా పక్క బిల్డింగ్లోనే నా పిల్లలు ఇద్దరు ఉంటారు. అయినా సరే ఒంటరిగానే ఉంటా. ఇంకా ఉంది కదా, తర్వాత రామ్మా నా దగ్గరికి రా, నా దగ్గర ఉండని అడుగుతుంటారు. అయినా సరే వచ్చే రోజులు ఉన్నాయిలే అయ్యా, ఇంకా ఉందిలే, వయసు అయిపోయినాక అప్పుడే మీ దగ్గరికి వస్తాలే, నేను ఒక్కదాన్ని ఎట్టుంటాను అని అనుకుంటా. కానీ ఇప్పుడంటే ఏదో పొద్దుపోతుంది, యూట్యూబ్ చేసుకుంటున్నాను, కొంచెం సేపు టీవీ చూసుకుంటుంటాను, వంటలు అవి చేసుకొని నా పనులు నేను చేసుకొని తిరుగుతూ ఉన్నా. ఇప్పుడు కొంచెం 6 సంవత్సరాలు అయింది, 6వ సంవత్సరం. అయినా సరే నా భర్త నిన్న మొన్న చనిపోయినట్టే అనిపించిద్ది. అయినా సరే తట్టుకొని ఒంటరితనంతోనే బతుకుతున్నా. ఎవరైనా చుట్టాలైనా పక్కాలైనా ఎవరైనా 2 రోజులు ఉంటారు, పోతారు. తర్వాత మళ్ళీ ఒంటరితనమే. ఆ ఒంటరితనాన్ని జయించిన వాళ్ళే ఏదైనా సాధిస్తారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.